సౌందర్య గారి గురించి వచ్చింది కాబట్టి ఆమె గురించి మరణం గురించి చాలా రకరకాల వార్తలు వస్తున్నాయి. మీకు తెలిసినంత వరకు నిజం ఏమిటి? అది తెలియదమ్మా. అమ్మాయి హెలికాప్టర్లోంచి పడిపోయారని వాళ్ళ తమ్ముడు తను చనిపోయింది అని అది తెలుసు, అందరం చూసిందే 2004లో. ఆ కారణాలు ఏంటో, ఆ బండి ప్రాబ్లమ్స్ ఏంటో మనకేంటి తెలుస్తాయి? తెలియదు. ఓకే. అయితే మీరు ఎన్ని సినిమాలు వర్క్ చేసి ఉంటారు సౌందర్య గారు? సౌందర్యతో చాలా సినిమాలు చేశాను. అంటే చాలా అంటే అమ్మాయి ప్రేమకు వేళాయిరా, రాజేంద్రుడు గజేంద్రుడు, కృష్ణారెడ్డి గారి సినిమాలే. అలాగే పెళ్ళానికి కాదు ఆ అమ్మాయి చేసింది, పెళ్ళికి వేళాయిరా అని కూడా తీశారు వాళ్ళు, అది కూడా చేసాం. సౌందర్య పిఎన్ రామచంద్ర గారి సినిమాతో సహా నేను ఓవరాల్గా ఒక 9 చేసుంటా. ఎలా ఉండేవారు? అయ్యో, లైవ్లీ పర్సన్ అండి, మంచి లైవ్లీ పర్సన్. స్నేహంగా సరదాగా ఉంటుంది. అమ్మాయి కన్నడ అమ్మాయినే, తెలుగు మాట్లాడుతుంది. అది కూడా చేశా. ఎదురులేని మనిషి అని నాగార్జున గారి హీరో, దానిలో కూడా ఆవిడతోనే నేను పంతులు వేషం చేశాను. బాగుంటుంది, సరదాగా ఉంటుంది. తర్వాత మంచి డ్రెస్ టేస్ట్. నా 40-45 కాల్ షీట్లు ఇచ్చేది, మేము వినేవాళ్ళం. ఆ 40-45 కాల్ షీట్లకి స్టాండర్డ్ రేట్ అనమాట అమ్మాయిది, చాలా స్టాండర్డ్ రేటు. అసలు కాస్ట్యూమ్ సెలెక్షన్ చేసుకుంటుంది అమ్మాయి, నాకు తెలిసి మిగతా వాళ్ళు ఎవరికీ లేదు అంత సెలెక్షన్. టేస్ట్, భలే టేస్ట్. చాలా సరదాగా ఉంటుంది, చాలా కోఆపరేటివ్ ఆర్టిస్ట్. లేట్ అయినా వర్క్ చేసేయటం, సినిమాని కంప్లీట్ చేయాలంటే కంప్లీట్ చేస్తుంది. అలాంటి ఆలోచన అన్నీ పాజిటివే, ఏమాత్రం ఇబ్బంది పెట్టడాలు అలాంటివి ఏమి ఉండవు. అంటే మిగతా వాళ్ళు పెడతారని కాదు, ఈ అమ్మాయి సంగతి నేను చెప్తున్నాను. అది చాలా కోఆపరేటివ్గా, చాలా కోఆపరేటివ్.